హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే చూద్దాం. ఫస్ట్ మనకు ఏంటి సిలబస్ అసలు? జనరల్ సైన్స్ వచ్చి 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ అండ్ అలానే రీజనింగ్ 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ 20. మనకు టోటల్గా మనకు 100 మార్క్స్కి 1/3 అనేది నెగిటివ్ మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్. అండ్ అలానే మన టార్గెట్ స్కోర్ అనేది 75+ ఉంటే మనకు జాబ్ గ్యారంటీ అండి. అండ్ అలానే జిఎస్ చూడండి, మనకు 15 to 17 స్కోర్ చేయగలిగితే మనము కన్ఫామ్గా జాబ్ అనేది అచీవ్ చేయొచ్చు. మ్యాథ్స్ 25కి 20, రీజనింగ్ అనేది మనకు చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మోస్ట్లీ రీజనింగ్కి డైలీ కన్సిస్టెన్సీలో మీరు ఖచ్చితంగా మీరైతే రీజనింగ్ రోజు అయితే ప్రాక్టీస్ చేయండి. జనరల్ అవేర్నెస్ 20కి మనము 12 తెచ్చుకుంటే కరెంట్ అఫైర్స్ మనకు 10+ క్వశ్చన్స్ అయితే వస్తాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ అయితే మీరు మిస్ అయితే చేయొద్దు. మన టార్గెట్ స్కోర్ వచ్చి ఇక్కడ 75 అవుట్ ఆఫ్ 100కి. ఇప్పుడు మండే టు ఫ్రైడే ఏం చేయాలి అంటే మనము 6 to 7 అంటే లేవగానే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ నేను వచ్చి అడ్డా 247 అయితే రికమెండ్ చేస్తున్నాను. మీకు నచ్చింది అంటే మీకు బాగా అండర్స్టాండ్ అయ్యేది ఏదైనా ఉండొచ్చు, ఆలివ్ బర్డ్ అని అండ్ అలానే ఇంకా టెక్స్ట్ బుక్ కూడా బాగానే చెప్తారు. అండ్ అలానే మీరు ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో మెయిన్ పాయింట్స్ అయితే ఉంటుంది కదా, ఆ మెయిన్ పాయింట్స్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. అంటే ఓన్లీ 1 లైన్ అట్లా రోజుకి ఒక 20 పాయింట్స్, 10 to 20 పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయితే ఉంటాయి కదా. అంటే ఎకానమిక్ సంబంధించి కావచ్చు, పాలిటీ, అవార్డ్స్ అండ్ అలానే పర్సనాలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ టాపిక్స్ మీద ఏదైనా మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే నోట్ డౌన్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. 7 to 8 అయితే మనకు ఫిజిక్స్ అయితే చదవండి. అది లూసెంట్ అయినా పర్వాలేదు, ఎన్సీఆర్టీ అయినా పర్వాలేదు. ఎన్సీఆర్టీ అయితే మనకు 9th 10th అనేది ఇంపార్టెంట్ అండి. అండ్ అలానే నోట్ డౌన్ వాట్ యూ హ్యావ్ లర్న్డ్, అంటే మీరు ఏదైతే చదువుంటారో ఆ టాపిక్ని మీరు షార్ట్కట్గా మీరు ఒక చిన్న నోట్బుక్లో అయితే రాసుకోండి. అండ్ అలానే 8 to 9 బ్రేక్ఫాస్ట్, 9 to 10:30 వచ్చి మార్క్ అంటే సెక్షనల్ మార్క్స్ అనేసి ఉంటుంది కదా. ఇప్పుడు రీజనింగ్ కావచ్చు, యాప్ట్యూడ్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇట్లా సెక్షనల్ వైజ్ ఉంటాయి కాబట్టి మార్క్ అనేది రీజనింగ్ ఫస్ట్ మీరు సిలబస్ చదవాలి. సిలబస్కి మీకు ఖచ్చితంగా 2 weeks అయితే పడుతుంది. ఏదో ఒక యాప్లో ఎన్రోల్ చేసుకోండి. ఒకసారి అయితే వినండి, అంటే మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే మీకు ఇస్తారో అవి వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఆ తర్వాత మీరు యూట్యూబ్లో మార్క్ టెస్ట్ అనేది ఉంటుంది, అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. మళ్ళీ దానికి సొల్యూషను ఫస్ట్ మీరు చేయండి. ఆ క్వశ్చన్కి సొల్యూషన్ రాకపోతే ఆన్సర్ చూసుకోండి. అలా మీరు ప్రాక్టీస్ చేయండి 9 to 10:30 వరకు. 10:30 నుంచి 11 వరకు రెస్ట్. 11 నుంచి 12:30కి స్టాటిక్ జీకే లూసెంట్ బుక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఫర్ సపోజ్ నేషనల్ పార్క్స్ కావచ్చు, పాలిటీ రిలేటెడ్ ఉండొచ్చు, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉండొచ్చు. అంటే మీరు డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు, పైన చదివితే చాలు. కాబట్టి మీరు 11 to 12:30 లూసెంట్ చదవండి. 12:30 to 1:30 లంచ్ ప్లస్ రెస్ట్. 1:30 నుంచి 3:30 వరకు మీరు మ్యాథ్స్ అయితే కంపల్సరీగా అయితే చేయండి. ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసుకోండి. మనకు ఖచ్చితంగా స్కోరింగ్ సబ్జెక్టు మ్యాథ్స్ అండ్ రీజనింగ్, ఈ రెండు కలిపి మనకు 55 మార్క్స్. మీరు డైలీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేశారంటే అట్లీస్ట్ 45+ అయితే స్కోర్ అయితే చేసుకోవచ్చు మీరు. 4 to 5:30 కెమిస్ట్రీ అండ్ బయాలజీ లూసెంట్. అండ్ అలానే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, కెమిస్ట్రీ, బయాలజీ, ఆ టాపిక్స్ అయితే చదవండి. 5:30 to 6 బ్రేక్. 6 to 7 రీజనింగ్. అండ్ అలానే వీక్ టాపిక్స్ ఉంటాయి కదా, అంటే మీరు
ఫర్ సపోజ్ ఏదైనా ఒక క్వశ్చన్ చేయలేదు, ఆ టాపిక్ రిలేటెడ్ ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ చేయండి. అలానే ఫోకస్ ఎక్కువ చేయండి. ఎందుకంటే రీజనింగ్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి 7 to 8 రివిజన్ వాట్ యూ హ్యావ్ లర్న్డ్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీరు ఏమైతే చదువుంటారో దాన్ని అట్లీస్ట్ 2 times అనేది రివిజన్ చేయండి. 8 to 9 అనేది డిన్నర్. సిలబస్లో మనకు మ్యాథ్స్ 25 మార్క్స్కి ఇక్కడ నేను వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చాను. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని బాద్మస్ రూల్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నంబర్ సిస్టంలో 2 క్వశ్చన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అనేది 1 క్వశ్చన్ అయితే అడుగుతారు. రేషియో అండ్ ప్రపోర్షన్ పైన 1 క్వశ్చన్, పర్సంటేజ్ మీద 1 క్వశ్చన్, టైమ్ అండ్ వర్క్ మీద 2 క్వశ్చన్స్, మెన్సురేషన్ మీద 1 క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ మీద 1 క్వశ్చన్, సింపుల్ అండ్ కాంపౌండ్ మీద 1 క్వశ్చన్, ఆల్జీబ్రా 1 క్వశ్చన్, ట్రిగ్నామెట్రీ 2 క్వశ్చన్స్, ఏజ్ క్యాలిక్యులేషన్ మీద కంపల్సరీగా 1 క్వశ్చన్, స్క్వేర్ రూట్ 1 క్వశ్చన్, క్యాలెండర్ అండ్ క్లాక్ అనేది స్కిప్ అయితే చేయొద్దు, 1 క్వశ్చన్ అయితే ఇస్తారు. పైప్స్ అండ్ సిట్రన్ 1 క్వశ్చన్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ 1 to 3 క్వశ్చన్స్ ఆర్ 1 to 2 క్వశ్చన్స్. రీజనింగ్ అనేది మనకు స్కోరింగ్ సబ్జెక్టు. అనలాజిస్ మీద 2 క్వశ్చన్స్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్ మీద 4 క్వశ్చన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ 3 క్వశ్చన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్ 2 క్వశ్చన్స్, రిలేషన్షిప్ 1 క్వశ్చన్, సిలాలిజం 1 క్వశ్చన్, జంబ్లింగ్ 1 క్వశ్చన్, వెన్ డయాగ్రామ్ 1 క్వశ్చన్, డేటా ఇంటర్ప్రిటేషన్ సఫిషియన్సీ 2 క్వశ్చన్స్, కంక్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్ 1 క్వశ్చన్, అనలిటికల్ ఆర్ మ్యాథమెటికల్ రీజనింగ్ 2 క్వశ్చన్స్, క్లాసిఫికేషన్ 2 క్వశ్చన్స్, డైరెక్షన్ 1 క్వశ్చన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ 2 క్వశ్చన్స్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అసంప్షన్ 2 క్వశ్చన్స్. జనరల్ సైన్స్లో మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అంటే బయాలజీ అప్ టు 10th లెవెల్ ఎన్సీఆర్టీ అయినా చదవండి లేదా లూసెంట్ అయినా చదవండి. జనరల్ అవేర్నెస్లో మనకు కరెంట్ అఫైర్స్ 10+ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అది స్పోర్ట్స్ రిలేటెడ్, పర్సనాలిటీస్, అవార్డ్స్, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ. మండే టు ఫ్రైడే అయితే మీకు ఈ షెడ్యూల్ అండి. సాటర్డే వచ్చి మీరు ఏదైతే చదువుకో ఉంటారో కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, వీటన్నిటిని రివిజన్ అయితే చేయండి అట్లీస్ట్ 3 to 4 times. అలానే సండే వచ్చి ఓన్లీ మార్క్ టెస్ట్, 3 మార్క్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అవైతే ప్రాక్టీస్ చేయండి. అండ్ అలానే ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు అనిపించింది నోట్ డౌన్ చేసుకోండి, అది నెక్స్ట్ వీక్కి చదవండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.